రైట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం అవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఆర్మూర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటి అన్న చర్చ మొదలైంది. ఇది కేవలం వ్యాపార సంబంధిత భేటీనా, లేకపోతే ఆయన కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వంటి నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రైట్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో కనిపించడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఆర్మూర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి, అంటే ఆయన ఒంటరిగా ఢిల్లీ వెళ్ళుంటే ఎవరు ఏమి పెద్దగా చర్చించుకునే వాళ్ళు కాదు, కానీ ఆర్మూర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పెద్ద చర్చనీయాంశంగా మారుతూ ఉన్నారు. రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది ప్రస్తుతం వారు అక్కడ ప్రత్యక్షం అవడం. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం వెనుక మరి నిజంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత ఏమన్నా మారుతోందా, లేక వ్యక్తిగత అవసరాల కోసం, లేకపోతే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఇప్పుడు కేంద్ర మంత్రిని కలుస్తూ ఉన్నారా అన్న విషయాలపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇవాళ ఢిల్లీలో జీవన్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడానికి సిద్ధమవుతున్న తరుణంలో తీసుకున్న విజువల్స్ అవన్నీ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఢిల్లీలో మంతనాలు జరుపుతూ కనిపించారు జీవన్ రెడ్డి. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు బీజేపీలో మొత్తం రాజకీయ వర్గాల్లో జీవన్ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు. ఇది కేవలం వ్యాపార భేటీ అనే చెప్తారా, లేకపోతే ఆయన రాజకీయ మలుపు ఏమన్నా ఉంటుందా అన్న దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకి దూరంగా ఉంటూ ఉన్నారు జీవన్ రెడ్డి. మరి ఇలాంటి సమయంలో అక్కడ ఆర్మూర్ బీజేపీ నేతలతో కనిపించడం, కేంద్ర మంత్రితో మాట్లాడడానికి అక్కడ పర్మిషన్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా చర్చల్లో ఉన్నారు. జీవన్ రెడ్డి ఏమన్నా రాజకీయ కండువాని మార్చుకోబోతూ ఉన్నారా, కమలం గూటికి ఏమన్నా చేరబోతున్నారా కారు దిగి అని చెప్పి రకరకాల ఊహాగానాలైతే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు. దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా కార్యకలాపాలకి దూరంగా ఉంటూ ఉన్నారు. పార్టీ మారుతారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఆర్మూర్ బీజేపీ నాయకులతో ఆయన అక్కడ ప్రత్యక్షం అవ్వడమే ప్రస్తుతం మనం మాట్లాడుకోవడానికి కూడా దారితీస్తోంది. సొంత వ్యాపార పనులకి ఏమన్నా ఢిల్లీ వెళ్ళారా? ఒకవేళ సొంత వ్యాపార పనులకి ఢిల్లీ వెళ్తే మరి అక్కడ ఆర్మూర్ బీజేపీ నాయకులతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అవసరం ఏముంది అన్న విశ్లేషణ కూడా కొంతమంది జరుపుతూ ఉన్నారు. నిజంగా ఏమన్నా రాజకీయ పార్టీ కండువా ఏమైనా మారుతూ ఉన్నారా, బీజేపీ గూటికి ఏమైనా జీవన్ రెడ్డి చేరబోతూ ఉన్నారు? ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా జీవన్ రెడ్డి పెద్దగా బీఆర్ఎస్ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉండట్లేదు, ప్రతిదానికి కూడా దూరంగానే ఉంటున్నారు. ఇవన్నీ బేరీజు వేసుకుంటూ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జీవన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం అవ్వడం అన్నది పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రితో ప్రహ్లాద్ జోషితో భేటీ అవ్వడానికి ఆయన ట్రై చేశారు. మరి ప్రహ్లాద్ జోషితో భేటీ అవ్వడానికి వ్యక్తిగత కారణాల, బేసిక్గా వ్యాపారవేత్త అయిన జీవన్ రెడ్డి మరి ఆయన సొంత వ్యాపార లావాదేవీలపై ఏమైనా మాట్లాడడానికి వెళ్ళారా? సొంతంగా వెళితే మరి అక్కడ బీజేపీ నాయకులతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది ప్రస్తుతం ఆయన అక్కడ కనిపించిన దృశ్యాలతో. బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ నిజంగానే జీవన్ రెడ్డి కనుక బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మరి ప్రస్తుతం అరవింద్ అక్కడ ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నారు. ధర్మపురి అరవింద్
మరి అరవింద్ ఒప్పుకుంటారా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి? ఎందుకంటే గతంలో కూడా ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరిగాయి మనం చూసుకున్నాం. పొలిటికల్ టర్న్ ఏమైనా తీసుకుంటుందా లేకపోతే వ్యక్తిగత కారణాలా అన్న దానిపైన డీటెయిల్స్ అయితే అందాల్సి ఉంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ మనకు నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రైట్ రాజేష్, చూస్తున్నాం ఢిల్లీలో ఇవాళ బీజేపీ నేతలతో కలిసి జీవన్ రెడ్డి అక్కడ కనిపించారు. బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు చాలా యాక్టివ్గా నిజామాబాద్లో అంతా కనిపించారు, కానీ గత కొన్ని రోజులుగా ఆయన చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎక్కడ కూడా పెద్దగా కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు మనకేం కనిపించలేదు. ఎలా చూడాలి? ఆయన సన్నిహిత వర్గం ఏమైనా దీని మీద క్లారిటీ ఇస్తోందా? రైట్ సుమతి, ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇంట్లో ప్రత్యక్షమైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా గత కాలంలో పనిచేశాడు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రహస్య మంత్రాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే మొదలైంది. ఆర్మూర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో ప్రహ్లాద్ జోషిని కలవడంతో రాజకీయంగా ఒకసారిగా రచకెక్కిందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి పార్టీ మారుతారా లేదా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే విషయంలో ఇప్పటివరకే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఏదైతే బిజినెస్ పరంగా వివరాల కోసం వెళ్లారా లేదా ఇంకేదైనా వివిధ కారణాల వల్ల కలిసారనే కోణంలో అయితే చర్చ అయితే మొదలైంది. వ్యాపార పనుల నిమిత్తం అయితే రకంగా ఒకవేళ కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం ఏంది అనేది కోణంలో కూడా విచారిస్తున్నారు. దీంట్లో చాలా ఎత్తున పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేని జీవన్ రెడ్డి గతంలో ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయట పంపించినట్టుగా చాలా వరకు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా బీఆర్ఎస్ కి దూరం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కేసీఆర్ సభలో కూడా జీవన్ రెడ్డి కనబడినట్టుగా వెళ్లిపోయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు, కేంద్ర మంత్రికి కలవాల్సిన అవసరం ఏందనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అనేక వివాదాల్లో జీవన్ రెడ్డి పేరు ప్రతిసారి బయటకు వస్తుంది. ముఖ్యంగా ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన ఏదైతే జీవన్ మాల్ కి సంబంధించి అధికారులు తాళాలు వేసినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి సైలెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఆయన బీజేపీలో చేరడానికి ధర్మపురి అరవింద్ లాంటి నేతలు ఒప్పుకుంటారా లేదా అని చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా జీవన్ రెడ్డి మాట్లాడారో, కవిత అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే కేసీఆర్ సభలు నిర్వహించినప్పుడు కూడా ప్రత్యర్థులపై పెద్ద స్థాయిలో విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీ గూటికి చేరాలని చెప్పి ఏమన్నా గతంలో కూడా ట్రై చేశారా? అంతర్గతంగా మనకి ఏమైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ అందుతోందా? అంటే మీరు అన్నట్టుగా గతంలో బీజేపీలో చేరదామనే కోణంలో ఆలోచించాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ ఎంపీ ఎన్నికల్లో కూడా ధర్మపురి అరవింద్ పై జీవన్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడానికి కోణంలో గతంలో ఎంపీ అరవింద్ గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరుతున్నారో వారిపై కేసు నమోదు చేసి గతంలో కూడా అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడైతే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇప్పుడు జాగృతిని తో పార్టీ పెడుతున్నప్పటికీ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కవితకి ఓటమికి ప్రధాన కారణమైన ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల్లో జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది చాలాసార్లు కూడా కవిత చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది. గతంలో కూడా ఇంటర్నల్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఎంపీ అరవింద్ కి ఓట్ బ్యాంకు రావడం, ఆ నియోజకవర్గంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కవితకి ఓట్ బ్యాంకు రాకపోవడం, ఇదంతా చూస్తుంటే గతంలో ఇలాంటి వ్యక్తులు కవిత ఓటమికి కారణమయ్యారని చెప్పి చాలా సార్లు కూడా చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. చాలా సార్లు కూడా ఇటీవల నిజామాబాద్ ప్రెస్ మీట్ లో కూడా బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఇలాంటి విషయాలు ఒకవేళ బీఆర్ఎస్ లో పరిణామాలు మారుతున్నాయి కావచ్చు, లేకపోతే జీవన్ రెడ్డికి ఒకవేళ ఉనికి కోల్పోతాడేమో, ముందు నుంచే తన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలనే కోణంలో బీజేపీలో చేరడానికి ఆలోచిస్తున్నాడనే కోణంలో కూడా చూడొచ్చు. అందు గురించే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినట్టుగా ఒక పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతుంది. ఒకవేళ జీవన్ రెడ్డి కనుక బీజేపీలో చేరితే కనుక ఇక్కడ ఆల్రెడీ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ రాకేష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఒకవేళ బీజేపీ చెందితే తనకు ఒకవేళ ఆల్రెడీ రాకేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి జీవన్ రెడ్డికి ఎట్లాంటి ప్రాతినిధ్యం వహిస్తారు, ఎట్లాంటి గుర్తింపు ఇస్తారనేది వేచి చూడాల్సిన అవకాశం. జీవన్ రెడ్డి అనుయాయులు కావచ్చు, లేకపోతే జీవన్ రెడ్డి సన్నిహితులు ఏమంటూ ఉన్నారు?
జీవన్ రెడ్డి సన్నిహితులు అయితే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ఢిల్లీ సమావేశాన్ని పాల్గొన్న సందర్భంలో జీవన్ రెడ్డికి సంబంధించిన మనుషులు అంటే వారికి సంబంధించిన అంశాలు కావచ్చు, దగ్గరగా అది ప్రతిరోజు దగ్గరగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి సన్నిహితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి అందుబాటులో లేరు. వాళ్ళందరూ కూడా వారి వారి స్థానాల్లో ఉన్నారు. కానీ జీవన్ రెడ్డితో ఎవరు వెళ్లారనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇటు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎవరున్నారో బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కూడా హడవిడి వ్యక్తం చేస్తున్నారు. అసలు జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి కలవాల్సిన అవసరం ఏంది, ముఖ్యంగా బీజేపీతో పొత్తు కలుపుకుంటారా లేకపోతే బీజేపీతో కలుస్తారా లేకపోతే రాజకీయ భవిష్యత్తు కలవడానికి ప్రయత్నిస్తున్నారనే కోణంలో చర్చ అయితే మొదలైంది. ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ అయితే మొదలైంది. ఎందు గురించి కలుస్తున్నాడు అనేది వేచి చూడాల్సిన అవకాశం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడానికి ఆర్మూర్ బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ప్రత్యక్షం అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. శివ, ఆర్మూర్ బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవడంపై పెద్ద ఎత్తున అక్కడ లోకల్ గా చర్చ జరుగుతోంది. ఏమన్నా పార్టీ మారుతారా, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అని చెప్పి జరుగుతున్న పరిణామాలని చూస్తే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ సుమతి, నిన్నటి వరకు ఒక జీవన్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు మరో జీవన్ రెడ్డి పేరు చర్చకు తావిస్తోంది. ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారా అనే ప్రచారానికి తెరలేపుతున్నారు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. ఈరోజు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రహ్లాద్ జోషిని కలిశారు, ఎవరు ఆయన నివాసానికి తీసుకుని వెళ్లారు? బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి నివాసానికి ఆర్మూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తీసుకుని వెళ్లారనేది ప్రధానంగా తెలుస్తుంది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ప్రధానంగా ఆయన అక్కడున్న లోపల వారితో మాట్లాడుతున్నారు. ప్రహ్లాద్ జోషితో మాట్లాడేందుకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రహ్లాద్ జోషిని కూడా కలిసిన బిజినెస్ వ్యవహారాలా లేకపోతే ప్రయత్నాలు చేస్తున్నారంటే అసలు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చిందనేది రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇటీవల బీఆర్ఎస్ లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో తీసుకురావడం కానీ మరోవైపు ఉన్న వారికి కొంత ప్రాధాన్యత తగ్గించడం అనేది కూడా బీఆర్ఎస్ లో గత కొంతకాలంగా జరుగుతున్నట్టుగా కూడా తీవ్రమైన ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు అంతర్గత కుమ్ములాట్లు కూడా కుటుంబంలో ఫ్యామిలీలో మొత్తం కూడా అంతర్గత కలహాలు ఎక్కువ అవుతున్నాయి. దాని ద్వారా పార్టీలు మొదటి నుంచి పనిచేసే వారికి ప్రాధాన్యత కూడా తగ్గిస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ నేతల్లో ఎక్కువగా చర్చ అయితే కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు జీవన్ రెడ్డి పర్యటన వెనక ఏంటి అనేది కూడా ప్రధానంగా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఎందుకు జీవన్ రెడ్డి ఢిల్లీ వచ్చారు, ఎందుకు ఎవరు జీవన్ రెడ్డిని ప్రహ్లాద్ జోషి నివాసానికి తీసుకొచ్చారు, ప్రహ్లాద్ జోషితో ఏం మాట్లాడారు, రాజకీయ వ్యవహారాల బిజినెస్ వ్యవహారాల దేని మీద ప్రధానంగా ఢిల్లీకి వచ్చారు అనేది కూడా ప్రధానంగా తెలియాల్సింది అధికారికంగా. కానీ ఢిల్లీ వచ్చి ఇటు ప్రహ్లాద్ జోషి నివాసంలో ఆయన ప్రత్యక్షం కావడంతో రాజకీయ వర్గాల్లో అయితే ఆయన పార్టీ మారబోతున్నారా అనే గుసగుసలు అయితే రైట్. అది వ్యక్తిగతమా లేకపోతే పార్టీ పరమా అన్నది మనకు ఆయన చెప్పకపోయినా మనకు కాసేపట్లో తెలుస్తుంది. అయితే ఒకవేళ బీజేపీ తీర్థం కనుక పుచ్చుకుంటే గత పరిణామాలన్నింటినీ కూడా చూసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ నిజామాబాద్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది బీజేపీలో ప్రత్యేకంగా? అంటే బీజేపీలో ఇప్పటికే పార్టీ బలంగా ఉంది. మరోవైపు ఒకవేళ జీవన్ రెడ్డి బీజేపీలోకి రావాలంటే ధర్మపురి అరవింద్ దానికి ఒప్పుకుంటారా? ధర్మపురి అరవింద్ తో సంప్రదింపులు జరగకుండా డైరెక్ట్ గా ప్రహ్లాద్ జోషిని కలవడం ద్వారా లబ్ధి చేకూరుతుందా? అసలు పార్టీ మారేందుకే ఢిల్లీ వచ్చి ప్రహ్లాద్ జోషిని కలిశారా? ఇక వ్యాపార సంబంధాలకు సంబంధించి వ్యాపార అవసరాల గురించి కానీ వ్యక్తిగత అవసరాల గురించి ఏమైనా వచ్చి ఆయన ఇక్కడ ప్రహ్లాద్ జోషిని కలవడానికి రావాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చారు అనే దానికి మాత్రం ఇంకా తెలియాల్సింది. కానీ ఆయన మాత్రం వారు కూడా ఇప్పుడు ప్రజెంట్ జీవన్ రెడ్డి మాతో అందుబాటులో లేరు అనేది కూడా ప్రధానంగా తెలుసుకోవాలి. ఇంకా ఈ విషయం అనేది అధికారికంగా తెలియదు. జీవన్ రెడ్డి విషయం అయితే తెలుసు కానీ ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలవడానికి వెళ్ళారు, పార్టీ మారుతారా లేదా, అసలు ఏ విషయం కూడా తమకు ఇంకా తెలియదు. తెలిసిన తర్వాత ఏమేమి చెప్తామంటూ కూడా వారు కూడా చూస్తున్నారు. కొంతకాలంగా కొంత అంచర్ వరకు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమందిని పట్టించుకోవడం లేదు అనేది కూడా జీవన్ రెడ్డి ఎక్కువగా వివాదాలకు ఎక్కువగా తావిస్తూ ఉంటారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే పార్టీ కూడా పెట్టిందా అనేది కూడా కొంత ఇటు ఇతర పార్టీలో కూడా చర్చ అనేది కొనసాగుతుంది. కానీ ఫైనల్ గా చూస్తుంటే కనుక ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే 2 రోజుల క్రితం జీవన్ రెడ్డిని ఇటు జగిత్యాలలో ఏర్పాటు చేసి పార్టీలోకి తీసుకురావడం. కేంద్ర మంత్రితో మీటింగ్ ఫిక్స్ అయిందా? అంటే అపాయింట్మెంట్ ఇచ్చారా కేంద్ర మంత్రి? ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా మనకు? అంటే ఆయన నివాసంలో ఏమైనా మనకు
వస్తే ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆయనతో పాటు బీజేపీకి సంబంధించిన నేత కూడా వెళ్ళడం, ఆయన ఎవరనేది కూడా తెలియాల్సింది. ఎవరు తీసుకుంటే కనుక ఎందుకు వెళ్ళారు అంటే రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు విజువల్స్ లో ఆర్మూర్ బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆర్మూర్ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటి దగ్గర ప్రత్యక్షం అవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వెళ్ళాలా, లేకపోతే పార్టీ మారేందుకు ఏమన్నా ఆయన రెడీ అవుతూ ఉన్నారా అన్న విషయాలపై ప్రస్తుతం అంతర్గతంగా చర్చ అయితే జరుగుతోంది. ఆయన వర్గాలకు కూడా ప్రస్తుతం ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. సో ఆయన ఎందుకు వెళ్లారు ఢిల్లీ పర్యటనలో అంతరార్థం ఏంటి, మర్మం ఏంటి అన్నది మనకు మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది.